బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ అందుకు వేదికగా నిలవనుంది. ఇవాళ రాత్రి 7:15 మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 8,000 మంది అతిథులు హాజరవుతారని అంచనా. ఎన్డీఏ కూటమి నేతలు, విపక్ష నేతలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి రానున్నారు. ఇక మోడీ ప్రమాణ స్వీకరణ మహోత్సవం నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. నేడు దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ అందుకు వేదికగా నిలవనుంది. ఇవాళ రాత్రి 7:15 మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 8,000 మంది అతిథులు హాజరవుతారని అంచనా. ఎన్డీఏ కూటమి నేతలు, విపక్ష నేతలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి రానున్నారు. ఇక మోడీ ప్రమాణ స్వీకరణ మహోత్సవ నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇదే అంశాల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, తాజాగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తే అంతకుముందు జవహర్లాల్ నెహ్రూతో ప్రధానిగా సమంగా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసినట్టుగా అనుకోవచ్చా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు లక్ష్మీనాథ్. ప్రస్తుతం మనం చూస్తే మోదీకి సంబంధించి మూడోసారి కూడా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. నేడు రాత్రి 7 గంటలకు మోదీ మూడోసారి కూడా ప్రమాణ స్వీకారం చేసేందుకు సర్వసిద్ధమైంది. మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతా ఉన్నారు. మోదీతో పాటుగా ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి మంత్రి మండలి సభ్యులతో పాటుగా రాష్ట్రపతి భవన్ లాంచ్ లో జరగనున్న ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి మోదీ ప్రమాణ స్వీకారానికి సుమారుగా 8,000 నుంచి 10,000 వరకు కూడా ఇటు విపక్షాలకు సంబంధించినటువంటి మిత్రపక్ష నేతలతో పాటుగా బీజేపీకి సంబంధించిన నేతలు, ముఖ్య అతిథులు కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా వీరికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయనున్నారు. హాజరు కానున్నటువంటి పలు దేశాలకు సంబంధించినటువంటి విదేశీ నేతలు కూడా, జాతీయానికి సంబంధించిన నేతలు, జాతీయ నేతలతో పాటుగా గవర్నర్లు, ఎంపీలు, మాజీ గవర్నర్లు, ఎంపీలు, బీజేపీ నాయకులు, సీనియర్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా సీనియర్ నేతలు కూడా ప్రత్యేకంగా రాబోతా ఉన్నారు. ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి వందే భారత్ లోకు కూడా రాబోతున్నటువంటి తెలుస్తుంది. అంటే పైలట్లు కూడా రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ యొక్క ప్రాంతాన్నంతా కూడా కట్టదిడ్డమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చిత బందోబస్తును కూడా ఏర్పాటు చేసి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రాత్రి 7:15 ముహూర్తం ఉన్న నేపథ్యంలో ఈ ముహూర్తంలోనే మోదీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. ఇప్పటికే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి మిత్రపక్ష నేతలందరినీ కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఎంపీలంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ప్రధానంగా మోదీకి సంబంధించినటువంటి మూడో ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కూడా గతంలో చాచా నెహ్రూ ఎవరైతే దేశ ప్రధానికి సంబంధించి దాదాపు 3 సార్లు కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో తొలిసారిగా కూడా మరొక వ్యక్తి, అంటే మోదీ అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మోదీకి సంబంధించి పూర్తిగా కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులతో పాటుగా ముఖ్య నేతలతో పాటు మాజీ గవర్నర్లు, ప్రస్తుత గవర్నర్లు కూడా హాజరు కాబోతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్న నేపథ్యంలో పూర్తిగా కూడా రాష్ట్రపతి భవన్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా 144 సెక్షన్ తో పాటుగా పూర్తిగా కూడా పోలీసులు పర్యవేక్షిస్తా ఉన్నారు. కేంద్ర బలగాలను కూడా మోహరించి కంప్లీట్ గా ఈ ప్రమాణ స్వీకారాన్ని పూర్తిగా దేశ ప్రజలందరూ చూసే విధంగా కూడా ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు లక్ష్మీనాథ్. అయితే ప్రణయ్, ఇండియా కూటమి ఏదైతే ఉందో నైతికంగా మోడీ ఓడిపోయినట్టే ఇప్పుడు ఏదో ఎన్డీఏ కూటమితో వీళ్ళు ఫామ్ చేస్తున్నారు కానీ అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఏమన్నా ప్రతిపక్ష నేతలు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉందా? ప్రతిపక్ష నేతల నుంచి కూడా ఎటువంటి సమాచారం అయితే లభించలేదని చెప్పుకోవాలి ప్రస్తుతం. కాకపోతే మొదటి నుంచి కూడా ఎన్డీఏ కూటమి ద్వారానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. మోడీకి అంత సత్తా లేదు. ఖచ్చితంగా కూడా
నైతికంగా మోదీ ఓడిపోయినట్టే, బీజేపీ ఓడిపోయినట్టే. ఖచ్చితంగా నెక్స్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఆ టర్మ్ ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది అన్నటువంటి యాంగిల్లో కూడా ఆ ఏదైతే ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు మాట్లాడుతా ఉన్నారో, దాదాపు 300 వరకు టార్గెట్ పెట్టుకున్నటువంటి మోడీ గవర్నమెంట్ ఇప్పటి వరకు 300 కాదు కదా, కనీసం 200 కూడా సరిగ్గా క్రాస్ చేయలేని సిచ్యువేషన్స్ లో ఉంది. ఎన్డీఏ కూటమి ద్వారానే అటు ఏదైతే జేడీఎస్ కావచ్చు, ఇటు టీడీపీ లాంటి పొత్తులు పెట్టుకొని ఈ పార్టీలతో పొత్తులతో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నటువంటి మోడీ నైతికంగా ఓడిపోయినట్టుగానే మాటలు మాత్రం మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమికి సంబంధించి ప్రస్తుతానికైతే ఏ ఒక్క నాయకుడికైతే ఆహ్వానం లేదనే చెప్పుకోవాలి. కాకపోతే వచ్చేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా వాళ్ళని ఎక్కడికక్కడ ఆపివేసేందుకు పూర్తిగా కూడా కేంద్ర బలగాలని మోహరించే సిచ్యువేషన్స్ కూడా మరోవైపు ఉన్నాయి. ఖచ్చితంగా అయితే ఇండియా కూటమిలో కూడా కాంగ్రెస్ కూడా ఎక్కువగా సీట్లు సంపాదించిన పరిస్థితి లేదు. కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చిన పరిస్థితి ఒక రకంగా చూస్తే. ఈ కూటమి మొత్తం కలిపినా కూడా వాళ్ళు ఫామ్ చేయలేని పరిస్థితి, వాళ్లే ఫామ్ చేయలేని పరిస్థితిలో ఉండి ఎన్డీఏ అని అంటలో ఎంతవరకు సమంజసం అనుకోవాలి? ఖచ్చితంగా కూడా ఇది ఓటమిని స్వీకరించలేని మాటలని చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తిగా కూడా గతంలో పోల్చుకుంటే ప్రతిపక్షాన్ని కూడా అందుకోలేనటువంటి కాంగ్రెస్ ప్రతిపక్షంలోకి వచ్చింది కనుక ఇటువంటి మాటలు సహజం అంటూ కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా గతంలో కాంగ్రెస్ అందుకోలేకపోయింది. అలాంటిది ఈసారి అందుకునేటప్పటికీ ఏం మాట్లాడాలో అర్థం కాక ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఇటువంటి విచక్షణ రహిత మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఇది అర్థం లేనటువంటి మాటలంటూ కూడా బీజేపీ కొట్టివేస్తా ఉంది. మరోవైపు ప్రతిపక్ష హోదాను సాధించుకున్నాం అన్నటువంటి గర్వంతో కొంత ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి నైతిక విజయం మాదే అంటూ కూడా కంప్లీట్ గా కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. నైతిక విజయం అనేది కేవలం ప్రతిపక్ష హోదాకి సంబంధించి ప్రతిపక్ష హోదా మాత్రమే సాధించుకుందని చెప్పుకోవాలి ఇండియా కూటమి. అలాంటి ఇండియా కూటమి మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి కొంత వ్యత్యాసంగా చూస్తే కొంత కామెడీగానే అనిపిస్తుంది అనేది బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి కొంత సీట్ల పర్సెంటేజ్ మాత్రం పెరిగిందనే చెప్పుకోవాలి. కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చినప్పటికీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటువంటి ఛాన్స్ లేకపోయింది. కంప్లీట్ గా కూడా కూటమికి సంబంధించినటువంటి మద్దతు కావచ్చు, లేదంటే ఇండియా కూటమికి ఏదైతే ఎన్డీఏకి ఇచ్చినటువంటి కూటమికి సంబంధించినటువంటి విపక్షాలు ఏవైతే ఉన్నాయో జేడీఎస్ కావచ్చు, లేదంటే టీడీపీ లాంటి పొత్తు ఇచ్చినప్పటికీ వాళ్ళకు సంబంధించినటువంటి పొత్తులు కలుపుకున్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ లో కాంగ్రెస్ లేదని చెప్పుకోవాలి. అటువంటి నేపథ్యంలో కూడా కొంత వ్యత్యాసమైనటువంటి మాటలే మాట్లాడుతున్నారనే కొంత బీజేపీ నాయకులు మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. లక్ష్మీ, థ్యాంక్ యూ ప్రణయ్.